ప్రతి దినము కూడా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి దేవాది దేవుడు ఈ దినాన ప్రత్యేకంగా కొన్ని మాటల ద్వారా మనందరితో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి దేవాది దేవుడు. ఎవరైతే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారికి గొప్ప మేలు జరగబోతూ ఉంది, గొప్ప ఉపకారం జరగబోతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా కష్టం వచ్చినప్పుడు, లేకుంటే ఇరుకు వచ్చినప్పుడు, లేకుంటే ఇబ్బంది వచ్చినప్పుడు, లేకుంటే బాధలు కలిగినప్పుడు, వేదనలు కలిగినప్పుడు, ఎన్నెన్నో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, తీర్చుకోవడానికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా. దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన ఏం చేస్తాడు? చెప్పండి, దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? దేవుని వాక్యంలో చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? ఎప్పుడు వెళ్ళాలి మనము? ఎవరు దేవుని దగ్గరికి ఎప్పుడు వెళతారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరికైనా కష్టం కలిగినప్పుడు, ఎవరికైనా బాధ కలిగినప్పుడు, ఎవరికైనా వేదన కలిగినప్పుడు, ఎవరికైనా శ్రమలు ఎదురొచ్చినప్పుడు, మనుషులతో కానప్పుడు, లేకుంటే ఈ బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో, ఈ బాధ ఎవరికి విన్నవించుకోలేనటువంటి స్థితిలో మనమందరం దేవుని దగ్గరికి వెళ్ళాల. దేవుని దగ్గరికి వెళితే దేవుడు ఏం చేస్తాడు? ఆయన మన దగ్గరికి వస్తాడు. నమ్ముతున్నారా? మీకు బలహీనత ఉందనుకోండి, మీకు అనారోగ్యం ఉందనుకోండి, మీకు బాధ ఉందనుకోండి, లేకుంటే ఏదన్నా బలహీనతలు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాం మనం? చెప్పండి. ఈ శరీర సంబంధంగా ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్తారు. కరెక్ట్గా చెప్పావు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అడుగుతాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోవాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవటానికి వీలు పడదు. అక్కడ మనం బుక్ చేసుకోవాలి టైమింగ్. ఆ టైం ప్రకారం వెళ్ళిన తర్వాత డాక్టరు, మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే డాక్టర్ మన దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతాడు, అమ్మా నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి, నీ ఇరుకు ఏంటి, నీ ఇబ్బంది ఏంటి, నీకేం జరుగుతుంది, నీకు ఎట్లా ఉంది అని డాక్టర్ అడిగి తగినటువంటి మెడిసిన్ ఇచ్చి ఆ రోగం తగ్గడానికి, లేకుంటే ఆ బాధ తగ్గడానికి, లేకుంటే ఆ నొప్పి తగ్గడానికి, ఆ బలహీనత పోవడానికి తగినటువంటి మెడిసిన్ ఇస్తాడు. మెడిసిన్ ఇచ్చినప్పుడు మనం ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేస్తాం చెప్పండి? ఆ మెడిసిన్ని వాడతాం తప్పుకోకుండా. అమ్మా నువ్వు అన్నం తినుకోకుండానే, భోజనం చేయకోకుండానే మెడిసిన్ వేసుకోవాలి అని చెప్తాడా? కానీ చెప్పడు. నువ్వు భోజనం చేసిన తర్వాత టాబ్లెట్ వేసుకోవాలా, లేకుంటే ముందేసుకున్నావు అనుకో కళ్ళు తిరిగి పడిపోతావు. కాబట్టి తగిన రీతిగా, తగిన సమయంలో, ఎన్ని గంటల తర్వాత ఆ మెడిసిన్ వేసుకుంటే నీలో ఉన్నటువంటి బలహీనత అంతా కూడా పోద్దని ఈ లోకరీతిగా డాక్టర్లు చెప్తూ ఉంటారు. ప్రియులారా, ఈ దినాన ప్రత్యేకంగా నీతో నాతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తాను, నీ సంగతులన్నీ నాకు చెప్పు, నేను వింటాను, నీ బాధలన్నీ నాకు చెప్పు, నేను వింటాను, నీ కష్టం ఏంటో నాకు చెప్పు, నేను వింటాను. నీకేమన్నా ధనం కొద్దుగా ఉందా, లేకుంటే బలహీనతగా ఉన్నావా, లేకుంటే అనారోగ్యంతో ఉన్నావా, లేకుంటే ఉద్యోగరీతిగా శ్రమలు ఉన్నాయా, పిల్లలతో బాధ ఉందా, కుటుంబంలో వేదన ఉందా, లేకుంటే గృహము లేక ఉన్నావా, లేకుంటే ఇంకొక రకంగా ఎన్ని రకాలైనటువంటి బాధలు ఉన్నాయో ఆ బాధలన్నిటిని కూడా అప్పుడు మనం ఏం చేయాలంట? బాధలన్నీ కూడా ఆయనకి చెప్పుకోవాలా. ఎప్పుడు? మనం దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన మన మధ్యలోనికి వస్తాడు. మన మధ్యలో ఉన్నాడా లేదా? ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఈ దినాన ప్రత్యేకంగా మనమందరం ఏం చేయాలంటే మన బాధలన్నీ కూడా ఆయనకు చెప్పుకోవాలా. చెప్పుకుంటే తగినటువంటి ట్రీట్మెంట్ ఆయన ఇచ్చి, మనకు అభయం ఇచ్చి ఆయన పంపించేటటువంటి దేవుడు, మనల్ని సంతోషింపజేసే దేవుడు, మనల్ని ఆనందింపచేసే దేవుడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే
9వ వచనంలో చూసినట్లయితే చూడండి, అక్కడ దానికి వ్యాకులపడుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. ఏం చేయాలి? దేని గురించి? మన బాధలన్నిటి గురించి, మన వేదనలన్నిటి గురించి, మన మధ్యలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి దేవాది దేవుని ముందు ఆయన దగ్గరికి చేరి వ్యాకుల పడాలి. ప్రభువా, నాకు ఈ బాధ ఉన్నది, యేసయ్యా నాకు ఈ కష్టం ఉంది అయ్యా, యేసయ్యా నాకు ఇరుకు ఉంది, యేసయ్యా నాకు ఇబ్బంది ఉంది అయ్యా, ఈ బాధలన్నీ తీసివేయ్యా, ఈ వేదనలన్నీ తీసివేయ్యా అని ఏం చేయాలంట? వ్యాకుల పడాలట. ఇంకొకటి దుఃఖపడాలట. దేవునికి మహిమ కలుగును గాక. వ్యాకులు పడటం అంటే బాధతో ఆయనతో చెప్పుకోవాలా, బాధ అంతా చెప్పుకోవాలా. ఎవరు కూడా వినరు నీ బాధ ఈ లోకంలో. ఒకవేళ వింటే కొద్దిసేపు వింటారేమో, కానీ తర్వాత ఎవరు కూడా నీ దగ్గరికి రారు, నిన్ను ఓదార్చరు. నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు, మన మీద ప్రేమ కలిగినటువంటి దేవుడు, కరుణా వాత్సల్యత కలిగినటువంటి దేవాది దేవుడు మన మధ్యలో ఆయన ఈ దినాన్న ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన నీ పక్కకే వస్తూ ఉన్నాడు, నీ దగ్గరే ఉంటున్నాడు. అమ్మా, నీ బాధ ఏంటమ్మా అని అడుగుతున్నాడు. ఆ దేవునికి ఈ దినాన్న మొర్ర పెట్టాలి. ఆయన మొర్ర పెట్టినట్లయితే ఏం చేస్తాడంట? మొర్ర పెట్టుము, నీకు గూఢమైనటువంటి సంగతులను తెలియజేస్తానంటాడు. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ఆ మాట. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు జవాబు ఇస్తానంటున్నాడు. నీతో నేను మాట్లాడతానంటున్నాడు. నువ్వు మొర్ర పెట్టినది నాన్న, ఆయన నీ మొర్ర వినేటట్టుగా ఉన్నాడు. నువ్వు వేడిస్తే ఆయన ఓదార్చే దేవుడు, నువ్వు దుఃఖపడితే నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నువ్వు మొర్ర పెట్టినట్లయితే ఉత్తరం ఇచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు, నీ సమస్యలను తీర్చే దేవుడు అయి ఉంటున్నాడు. ఆ జీవం కలిగిన దేవుని సన్నిధిలోనికి వచ్చాం. ఆయన మనకు ప్రత్యక్షమై మనకు అభయం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నువ్వు మొర్ర పెట్టుము, నేను నీకు గూఢమైన సంగతులను తెలియజేసేదను. చదువు. నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియచేతును. అక్కడ చూసినట్లయితే నీకు గూఢమైనటువంటి సంగతులు నీకు తెలియచేస్తానంటున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత దయగలిగినటువంటి దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత కనికరమ కలిగినటువంటి దేవుడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే, నువ్వు బాధపడుతున్నట్లయితే, నువ్వు వేదన చెందుతున్నట్లయితే, నువ్వు వ్యయపరిచే డబ్బు ఎంతో అన్నీ కూడా పోగొట్టుకుని నువ్వు దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు తప్పుకోకుండా గొప్ప మేలు చేసేటటువంటి దేవుడు. ఒక స్త్రీ ఉందంట, మనందరికీ తెలిసినటువంటిదే. ధనాన్నంతటినీ పోగొట్టుకుంది, డబ్బంతటినీ పోగొట్టుకుంది, ఎన్నో హాస్పిటల్ తిరిగింది, రోగం నయం కాలేదు. యేసయ్య గురించి విందంట. యేసయ్యను ఒక్కసారి తాకితే చాలు, యేసయ్యను ఒక్కసారి ముట్టితే చాలు, నేను స్వస్థత పొందుతాను, నేను బాగుపడతాను, నా రోగం బాగైపోతుంది, నేను ఆయన దగ్గరికి వెళ్తాను అని ఆయన దగ్గరికి బయలుదేరిందంట. ఇంట్లో వారు ఏమన్నా అనుకొని వారు తిట్టని, వారు విడిచిపెట్టని, నన్ను ఏమన్నా చేయని అనుకోవచ్చు ప్రియులారా. కానీ తనకొక బాధ ఉంది, తనకొక వేదన ఉంది. భర్త ఏం చేయలేకపోయాడు, ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు ఏం చేయలేకపోయారు, బిడ్డలు ఏం చేయలేకపోయారు, బంధుమిత్రులు ఏం చేయలేకపోయారు, ధనము ఏం చేయలేకపోయింది. ధనమంతా వేయపరుచుకుంది, ధనమంతా పాడు చేసుకుంది. చివరికి మరణ ఛాయలోనికి వచ్చింది. యేసయ్య గురించి అంట ఒక దగ్గర, యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు గొప్ప మేలు జరుగుతుంది, ఆయన ఎంతో మందిని స్వస్థపరుస్తున్నాడు, ఆయన ఎంతో మంది బాగు చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వచ్చిన వారిని అందరికీ మేలు చేస్తున్నాడు అని విందంట. చూడండి, మత్తయి సువార్తలో చూసినట్లయితే 4:23 వచనంలో ఆయన కొన్ని మాటలు చదువుకున్న తర్వాత ముందుకెళ్ళాలి. చూడండి. యేసు సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగములను స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైనటువంటి రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టినటువంటి వారిని
చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేకమైనటువంటి రోగములు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి వేదనలు, అనేకమైనటువంటి కష్టాలు ఉన్నవారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఈ లోక సంబంధంగా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ దినాల్లో చూసినట్లయితే అన్నీ పోగొట్టుకున్న తర్వాత దేవుని దగ్గరికి వెళ్తున్నారట. అనేక మందిని స్వస్థపరిచాడట. అనేక రోగాలన్నిటినీ పోగొట్టాడట. అనేకమైనటువంటి బాధలన్నీ పోగొట్టాడట. ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. ఆనాడున్న దేవుడు ఈనాడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆనాడున్న దేవుడు ఈనాడు మన మధ్యలో ఉండి నీకు అభయం ఇస్తా ఉన్నాడు. ఆయన భయపడకము, ఇదిగో నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తాను, నిన్ను ముడతాను, నేను తాకుతాను, నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఒక స్త్రీ చూసినట్లయితే చూడండి, మార్కు సువార్తలో చూసినట్లయితే 5వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. 12 ఏళ్ల నుండి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు ఏమో చేసుకొనెను. ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడినో. ఎన్నో ప్రయాసలు పడింది ప్రియులారా. భర్త వదిలేశాడు, తల్లిదండ్రులు వదిలేశారు, కుటుంబీకులందరూ వదిలేశారు, ధనం ఎంతో ఖర్చు పెట్టారు, ఎంతో ధనం వేయించారు, రోగం పోలేదు, బాగుపడట్లేదు, ఎన్నెన్నో తిరిగింది, ప్రయోజనం లేకుండా పోయింది. చివరకరికి యేసయ్య గురించి తెలుసుకుంది. నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను ముడతాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తే నన్ను స్వస్థపరుస్తాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకు మేలు జరుగుతుంది, నేను ఆయన దగ్గరికి వెళ్తే నా రోగం పోతుంది, నేను ఆయన దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను, నేను ఆయన దగ్గరికి వెళ్తే నేను బ్రతుకుతాను. ఆయన నన్ను తాకితే చాలు, ఆయన నన్ను ముడితే చాలు, ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు చాలు, ఆయన నీడ చాలు అనుకుంది. అన్నీ వేయపరుచుకుని అక్కడికి వెళ్ళింది. 27వ వచనంలో చూసినట్లయితే ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ఉంటేనో. యేసయ్య వెళతా ఉంటే జన సమూహము, జనములు గుంపులు గుంపులుగా జల ప్రవాహంగా ఆయన వెనక ముందు ఆవరించి వెళుతున్న సమయంలో ఆ స్త్రీ, ఆ బలహీనురాలు, ఆ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ కుమార్తె ఆ జన సమూహములో నుండి దాటి వారి యేసయ్య దగ్గరికి వెళ్ళలేక, ఆ జన సమూహములో దాటి వెళ్ళలేక నా బాధ ఏ విధంగా నెరవేర్చుకోవాలని నిజంగా తన బాధపడుతూ యేసయ్య దగ్గరికి ఏ విధంగా చేరిందో నేను ఒకసారి ఆలోచన చెయ్యాలా. అంత జనసమూహము ఆయన మీద పడుతూ ఉన్నారు, ఆయన దోస్తూ ఉన్నారు, ఎవరు కూడా అదుపు చేయలేకపోతున్నారు. నిజంగా ఎంతో ప్రయత్నం చేస్తుంటుంది, కాళ్ళ కింద నుండి దూరం వెళ్ళిపోయి ఉంటుంది, లేకుంటే ఇంకో ప్రయత్నము చేసి ఏ విధం చేతనైనా కానీ యేసయ్య దగ్గరికి చేరుకొని ఆయనను ముట్టలేదు, కానీ ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్ట కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేత ఆ బలహీనత వెంటనే పోయింది. ఆ బలహీనురాలు, ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి స్త్రీ ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పటికీ, ఎన్నో మందులు, ఎన్నో మెడిసిన్స్ వాడినప్పటికీ తన బలహీనత తగ్గినప్పుడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు తన దగ్గరికి వచ్చాడు, యేసయ్యను ముట్టుకుంది, తన బలహీనతలను పోగొట్టుకుంది. దేవునిలో నుండి గొప్ప మహిమ బయటికి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఎవరు నన్ను తాకింది, ఎవరు నన్ను ముట్టింది, ఎవరు నన్ను తాకిందని ఆయన అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహాలు, శిష్యులు అంటున్నారు, అయ్యా ఇంత జనసమూహం ఉన్నారు కదా, ఎంతో మంది ఉన్నారు కదా, వీరందరూ సమూహంగా ఉన్నారు, నిన్ను తాకకుండా నిన్ను మట్టకుండా ఎవరుంటారయ్యా, ఎవరో తగిలి ఉంటారు నీతో అంటున్నారు. లేదు 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 లేదు, ఎవరో నన్ను తాకారు, నా వస్త్రపు చెంగు ముట్టారు,
నాలో నుండి మహిమ వెళ్ళింది, ఆమెకు స్వస్థత కలిగింది, ఆమె బాగుపడింది, ఆమె బలహీనత అంతా పోయిందని ఆయన గ్రహించాడు. ప్రియులారా, ఆ బాధపడుతున్నటువంటి ఆ స్త్రీకి తెలుసు ఆ సంగతి, స్వస్థపరిచిన దేవాది దేవునికి తెలుసు. ఈ దినాన ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు, నువ్వు బాధపరచబడబోతున్నావా? నువ్వు బలహీనరాలుగా ఉంటున్నావా? నువ్వు అనారోగ్యంతో ఉంటున్నావా? నువ్వు నెమ్మది లేకుండా ఉంటున్నావా? నీ కష్టంలో ఇరుకులు ఉన్నాయా? నీ కష్టంలో ఇబ్బందులు ఉన్నాయా? నీ కుటుంబంలో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే, దేవుణ్ణి అడిగినట్లయితే, దేవుడు తప్పుకోకుండా నీకు మేలు చేసే దేవుడు, నీకు ఉపకారం చేసే దేవుడు. అప్పుడు అంటున్నాడు, చూడండి దేవుని వాక్యంలో చూసినట్లయితే 34వ వచనం చదువుకుందాం. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కుమారి చూసింది, అక్కడ ఒప్పుకుంది. తను అయ్యా నేనే వస్త్రపు చెంగును ముట్టానని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, చదువుదాం మాట. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినటువంటిది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడిను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు ఆ కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రతి మనిషి ఎడల దేవుని ప్రేమ, వర్ణింపలేనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవాది దేవుడు మన మధ్యలో ఉండి ఆయన నీకు అభయం ఇస్తూ ఉన్నాడు. భయపడకు అని. అప్పుడు అంటుంది, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పండి? ఆ స్త్రీ దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, కార్యం జరగలేదు. మెడిసిన్స్ వాడింది, కార్యం జరగలేదు. ఎంతో ధనము వ్యయపరిచింది, కార్యం జరగలేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చింది, మేలు పొందుకుంది. ఆయన ముట్టాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని అభయం ఇచ్చినటువంటి దేవుడు, మాట ఇచ్చినటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. వెంటనే స్వస్థత పొందింది, వెంటనే బాగుపడింది. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మన మధ్యలో ఉండి నీకు నాకు అభయమిస్తున్నటువంటి దేవుడు. ఆయనే మన మధ్యలో ఉండి మన బాధలలో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన కష్టాల్లో అన్నిటిలో కూడా అభయమిచ్చి మాట్లాడుతున్నటువంటి దేవాది దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన మన దగ్గరికి వచ్చి మన బాధలు విని, మన కష్టాలు విని మనకి నెమ్మదినిచ్చే దేవుడు. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా ఈ దినాన ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినట్లయితే మనలో ఉన్న బలహీనత అంతా తొలగించబడుతుంది, మన బాధలన్నీ తీసివేయబడతాయి. దేవుని వాక్యంలో చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 9వ వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ దినాన నువ్వు దేవుడు నీకు తోడై ఉండాలా, నాకు తోడై ఉండాలా, మన దగ్గరనే ఉండాలా. ఆయన హస్తంతో తాకాలా, ఆయన హస్తంతో మనల్ని ముట్టాలా, ఆయన హస్తంతో మనల్ని బాగు చేయాలా. ఆయన మన కుటుంబంలోనికి రావాలా, మన హృదయంలోనికి రావాలా, మన తలంపుల్లోనికి రావాలా, మన ఆలోచనలోనికి రావాలా. అందుచేతనే ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము నిన్ను నేను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే అంటున్నాడు. నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకు చేస్తానంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు కనుక, నువ్వు నా మేలు కోరే కనుక, నీకు మేలు చేయాలని నేను ఆశపడుతున్నాను, నీకు ఉపకారం చేయాలని ఆశపడుతూ ఉన్నాను.
నీ గృహములో నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. నీ తలంపుల్లో నేను ఉండాలని ఆశపడుతున్నాను. నీ గృహంలో ఉండి నీ ఇబ్బందులన్నీ తీసివేయాలని, నీకు సంతోషాన్ని కలుగచేయాలని, నీకు నెమ్మదిని కలుగచేయాలని, నీకు ఆనందాన్ని కలుగచేయాలని నేను ఆశపడుతున్నానని ఈ రాత్రి వేళ మనకి అభయం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే అని చెప్తా ఉన్నాడు. నీతి అను నా దక్షిణ హస్తముతో, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానంటున్నాడు. ఏ దక్షిణ హస్తం అంట? నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానంటున్నాడు. ఆయన ఆపత్కాలంలో ఆదుకునేటటువంటి దేవుడు. ఆయన మొరపెట్టినప్పుడు మాటలు వినేటటువంటి దేవుడు. ఆయన మొరలన్నిటిని విని మన సమస్యలన్నిటిని తీసివేసే దేవుడు. ఈ రాత్రి వేళ నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ, ఏ బాధ ఉన్నప్పటికీ, ఏ ఇరుకున్నప్పటికీ, ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కనుక, ఆయన మన దగ్గరికి వచ్చాడు కనుక మనం మొరపెట్టుకున్నప్పుడు ఈ సమయంలో తప్పకుండా ఆయన మన మొరలు విని, మన విజ్ఞాపన విని మనకు మేలు చేసి, మనల్ని ముట్టి, మనల్ని తాకి, మనల్ని దీవించి, మనల్ని ఆశీర్వదించే దేవాది దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, భూమిని, ఆకాశమును, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాదుల్ని, సమస్త సృష్టిని మాట చేత సృష్టించినటువంటి దేవుడు. భూమి ఆకాశములు ఆయన మాట వింటాయి, సమస్తము ఆయన మాట వింటాయి కనుక ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. నీ సమస్య ఏదైనప్పటికీ ఆయనకు చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఆయన నిన్ను, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ సమస్యలకి జవాబిచ్చే దేవుడు. కాబట్టి ఈ రాత్రి వేళ మనమందరం కూడా హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఆయనకు మొరపెట్టినట్లయితే తప్పకుండా మేలు చేస్తాడు. అట్టి మేలు చేయడానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా అనుగ్రహింప చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇది నాన్న ప్రత్యేకంగా ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పినటువంటి మాటల కొరకు వందనాలు. మీ వద్దకు వచ్చినప్పుడు నాయన మీరు ఏమాత్రం కూడా తోసివేసే దేవుడు కాదు నాయన. జాలిపడే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు, కరుణా కటాక్షాలని చూపించే దేవుడు, దయను చూపించే దేవుడు. అట్టి కృప మా అందరిపైన గమనించి ప్రతి వారి సమస్యను కూడా తీసివేసి, ప్రతి వారికి మేలు చేసి, ప్రతి వారికి ఉపకారం చేసి, ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభా, ఇట్టి రీతిగా అనేకులు వచ్చి నీ సన్నిధిలో నిన్ను మొరపెట్టిన ఆయన, నీకు విజ్ఞాపన చేసిన ఆయన అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు పొందుకోవడానికి కృప వెంబడి కృప కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరం కూడా నిలబడదాం. చివరి ప్రార్థన చేస్తాను. అందరం కూడా నిలబడదాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ సమయంలో నీవు మనస్ఫూర్తిగా, నీవు హృదయపూర్వకంగా ఆయనకి నీ సంగతులన్నింటినీ కూడా నువ్వు చెప్పుకున్నట్లయితే ఆయన మేలు చేసే దేవుడు, ఆయన ఉపకారం చేసే దేవుడు. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవా, మీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉపవాస దినాన తోడుకుని వచ్చిన నీ బిడ్డలందరి కొరకు నీకు స్తోత్రములు ప్రభువా. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. మా మధ్యలో ఉన్నటువంటి దేవా, ప్రతి వారు కూడా నాయన వారి సమస్యల గురించి ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన, మొరపెట్టుకుంటుండగా నా ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి సమస్యలు ఏమన్నాయో మీకు తెలుసును ప్రభువా. దేవా, మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభు, నీకు వందనాలు. మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడని చెప్తున్నటువంటి దేవా, అయా మా వద్దకు వచ్చి మా సమస్యలన్నిటిని కూడా విని, మా బాధలన్నిటిని విని, మా కష్టాలన్నిటిని విని నాయన, మా ఇరుకులన్నీ, మా ఇబ్బందులన్నీ కూడా విని ప్రభువా వాటికి జవాబిచ్చే దేవుడు.
ఈ సమయంలో ప్రతి వారి హృదయాన్ని మీరు తెరవండి, ప్రతి వారి నోరుని మీరు తెరవండి ప్రభువా. వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని నీతో చెప్పుకోవడానికి నాయన, ఆ బాధలన్నీ చెప్పుకోవడానికి నాయన హృదయపు ద్వారము తెరువు నాయన. పరిశుద్ధుడా, స్తోత్రం, కార్యాన్ని జరిగించండి. మహాగణుడా, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. సహాయం చేయండి ప్రభువా. ప్రతి వారు కూడా ప్రార్థించరు చేయండి. ప్రతి వారిని దర్శించండి నాయన. నీ మహిమను విడుదల కలిగ చేయండి నాయన. నీ ప్రభావమును విడుదల కలిగ చేయండి నాయన. బలహీనంగా ఉన్నవారిని స్వస్థపరచండి దేవా. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. నీకు వందనాలు. డాక్టర్లకు అసాధ్యమైనటువంటిది, మనుషులకు అసాధ్యమైనటువంటిది నాయన మీకు సాధ్యమని చెప్తున్న దేవుడు నాయన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు ప్రభా. శక్తి కలిగిన దేవా, నీకు స్తోత్రం. ఎవరికి సమస్యలు ఉన్నాయో ప్రభా, ప్రతి వారిని దర్శించండి, దర్శించండి. భయపడకము, నేను నీ దేవుడునైనా అని చెప్తున్న దేవుడవు నాయన. దిగులు చెందకము అని చెప్తున్న దేవా. మీ కార్యములు నేను సఫలం చేస్తానని చెప్తున్న దేవా. మీ బాధలన్నిటినీ తీసివేస్తానని చెప్తున్న దేవా. నీ వేదనలన్నిటినీ తీసివేస్తానని చెప్తున్న దేవా. నీ బలహీనతలన్నిటినీ తొలగిస్తానని చెప్తున్న దేవా. నీకు వందనాలు. అయా మిస్పాలోనికి వచ్చిన దినాన ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో నాయన మొర పెట్టుకున్నప్పుడు నాయన, వారి పాపాలన్నింటినీ ఒప్పుకున్నప్పుడు ప్రభా, మీరు గొప్ప అద్భుత కార్యం, గొప్ప ఆశ్చర్యకార్యం చేసిన దేవాది దేవుడు నాయన. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా సీయోనులో స్తుతుల సింహాసనం మీద ఆసనుడిగా ఉండి నాయన మీరు ఆలకిస్తున్నటువంటి దేవుడవు నాయన. అయా మా మధ్యలో ఉన్న దేవుడవు నాయన, మా ప్రక్కనే ఉన్న దేవుడవు నాయన, మమ్మల్ని తాకబోతున్న దేవుడవు నాయన, మమ్మల్ని ముట్టబోతున్న దేవుడవు నాయన. భయపడకమోను నీ దేవుడినైనా అని చెప్తున్న దేవాది దేవుడు కాబట్టి నీకు స్తోత్రములు నాయన. నీ మహిమ ప్రభావం మా మీద కుమ్మరించండి. అందరూ కూడా మౌనంగా ఉండకుండా మన రెండు చేతులు పైకెత్తుదాం. ఈ సమయంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ అతి పరిశుద్ధుడా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకే స్తోత్రం. దేవుని తన వాక్కును నీ మీదికి పంపబోతూ ఉన్నాడు ఆయన. ఆయన మహిమను నీ మీద పంపబోతున్నాడు ఆయన. కార్యములన్నిటిని కూడా సఫలం చేయబోతూ ఉన్నాడు ఆయన. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు ఆయన. బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచబోతూ ఉన్నాడు ఆయన. ఆ బలహీనతలన్నింటినీ తొలగించబోతూ ఉన్నాడు ఆయన. ఒక మాట మాత్రం సెలవిస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు ఆయన యందు నిరీక్షణ కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరం కూడా ఏకీభవించుదాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. పురుషులందరూ కూడా ప్రార్థన చేయాలి, స్త్రీలందరూ కూడా ప్రార్థన చేయాలి. దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు ఆయన. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగినటువంటి మా యేసయ్యా, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి మీకు వందనాలయ్యా, స్తోత్రములు. సర్వజ్ఞుడా మీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవా మీకే కోట్ల కొలది వందనాలు. మాట తప్పని, మార్పు లేని, మారని దేవా
యుగ యుగాలకి సజీవుడు అయినటువంటి దేవ, సర్వాంతర్యామి, మీకే కోట్ల కొలది వందనాలు, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు 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 నాయన. మహాగణుడా, మహోన్నతుడానికి స్తోత్రం. ఈ యొక్క శనివారం ఉపవాస ప్రార్థన దినాన్న ఎంతమంది బిడ్డలు నాయన నీ సన్నిధికి వచ్చింటున్నారు. వారి బాధలు ఎరిగినటువంటి దేవుడవు నాయన, వారి కష్టాలు ఎరిగినటువంటి దేవుడవు నాయన, వారి ఇరుకులు ఎరిగినటువంటి దేవుడవు, వారి ఇబ్బందులు ఎరిగినటువంటి దేవుడవు, వారి శోధనలు ఎరిగినటువంటి దేవుడవు నాయన, వారిలో ఉన్నటువంటి బలహీనతలు ఎరిగినటువంటి దేవుడవు అయ్యా. ఈ సమయంలో మీ గాయపడిన హస్తముతో ఒకసారి మీరు ముట్టండి నాయన, మీరు తాకండి నాయన. నీ బిడ్డలందరినీ కూడా నాయన నీ మహిమతో నింపండి ప్రభువా నాయన. మీరు అభయం ఇవ్వండి ప్రభువా. భయపడకముని నీ దేవుడు నాయనని వాగ్దానం చేస్తున్న దేవుడవు, మాట తప్పని మార్పు లేని మారని దేవుడవు, యుగ యుగాలకి సజీవుడు అయినటువంటి దేవాది దేవుడు కాబట్టి నాయన ఈ సమయంలో నాయన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి చిన్నవారిని, పెద్దవారిని, బాలులను, వృద్ధులను, యవనస్తులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు వందనాలు, అయానికి స్తోత్రములు. ఎవరిలో బలహీనత ఏదేది ఉన్నదో ప్రభు, ఈ సమయంలో నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా, నువ్వు తాకే దేవుడు అయ్యా, నువ్వు ముట్టే దేవుడు అయ్యా, నువ్వు బాగు చేసే దేవుడు అయ్యా, నువ్వు సంతోషాన్ని ఇచ్చే దేవుడు అయ్యా, నువ్వు ఆనందాన్ని ఇచ్చే దేవుడు అయ్యా, నువ్వు మేలు చేసే దేవుడు అయ్యా, ఉపకారం చేసే దేవుడు నాయన. నువ్వు శక్తి కలిగిన దేవుడు కాబట్టి నాయన ఈ సమయంలో ప్రతి బిడ్డను కూడా ముట్టండి. ముట్టినందుకు స్తోత్రం, మీరు తాకినందుకు స్తోత్రం, మీరు అభయమిస్తున్నందుకు స్తోత్రం, మీరు బాగు చేస్తున్నందుకు స్తోత్రం, మీరు మేలు చేస్తున్నందుకు స్తోత్రం, మీరు ఉపకారాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు నాయన కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాము నాయన. మాకు మేలు చేసామని నమ్ముచున్నాం, మమ్మల్ని ముట్టామని నమ్ముచున్నాం, మమ్మల్ని బాగు చేసామని నమ్ముచున్నాం, మాకు అభయం ఇచ్చామని నమ్ముచున్నాం నాయన. బలహీనతలన్నిటిని తొలగించారని నమ్ముచున్నాం ప్రభువా. మీ నామమునకే ఘనత, మహిమలు కలుగును గాక ప్రభువా. మమ్మల్ని అందరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుంటారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.